లారీలు అక్కడ రోడ్లు పాడైపోయినప్పుడు ఏ టైంకి ఇసుకెళ్తుంది అన్నది మీకు తెలుస్తుంది అన్నప్పుడు 24 గంటలు పోతుందండి. యువత మీరు అందరూ కలిసి 1000 మంది ఎందుకు అట్లా కాదండి, 24 గంటలు పోతుంది. మరి 1000 మంది దాకా వెళ్ళాలని ఆ రోజు మా శక్తి సరిపోయేటట్టు లేదండి. ఆ రోజు మా శక్తి వాళ్ళ శక్తి ఎక్కువ ఉంది. వాళ్ళ శక్తి ఎక్కువ. ఎలా శక్తి అంటే పోలీసులు, మైనింగ్ వాళ్ళు అంతా వాళ్ళ అసలు 2019 నుంచి 2024 దాకా ఎక్కడన్నా ఎస్ఐసిఏ ఉన్నాడా? అదేంటి? వాళ్ళంతా వైసీపీ అనఫిషియల్ కార్యకర్తల్లా పనిచేశారు. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగిలాగా ఎవరైనా అంటే ఎస్ఐసిఎల్ అందరూ గవర్నమెంట్కి భయపడా లేకపోతే ఇంకేదన్నా ఆశించి ఆగారంట? వాట్ ఎవర్ దట్ మేబీ, ఏదైనా కావచ్చు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తించారు. కానీ 2019 నుంచి 24 దాకా ఏ పోలీసు వాడైనా స్టేషన్లో పోస్టింగ్లు చేసినప్పుడు అప్పుడు చేసిన ఏ పోలీసు వాళ్ళైనా క్షమించాలి. ఎందుకంటే ఒక 10% 15% నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నారు. 90% వాళ్ళది ఉంది కాబట్టి, డామినేషన్ వాళ్ళది ఉంది కాబట్టి ఈ పాపం అన్యాయంగా ఈ 10% మంది కూడా తీర్చుకోవాల్సి వస్తుంది. 90% మంది పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీకి ఏజెంట్లాగా పనిచేశారండి. 2019 చరిత్రలో ఎప్పుడు ఎవరు చూడని పరిస్థితులు అవన్నీ అప్పుడు చూశారు. అంటే లా అండ్ ఆర్డర్ వైసీపీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ ఏడుందండి? అప్పుడు లేదా? ఎమ్మెల్యే చేసి చెబితే అదే లా, ఏం లేదండి. 2019 నుంచి 2024 దాకా లా అండ్ ఆర్డర్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది లా అంటే ఇది లా, ఇది లా కాదంటే కాదు. అంటే కోర్టు కూడా పనిచేయదా? అంటే చిన్న ఇష్యూస్ అన్నిటికీ కోర్టుకి వెళ్ళరండి. ఓ పెద్ద ఇష్యూ ఉంటే కోర్టుకి వెళ్తారు. కానీ మన సాంప్రదాయం, మన లెక్క ప్రకారం చిన్న ఇష్యూస్కి కోర్టుకి వెళ్ళాం. అమ్మ ఒడి, నాన్-జేబుకు చిల్లు, అవన్నీ చెప్తా. అమ్మ ఒడి, కార్పొరేషన్ ద్వారా నిధులు, ఎక్కడికెక్కడికి పథకాలు అవన్నీ ఇచ్చినప్పుడు యువతకి అసలు కూడా అవుట్ సోర్స్ జాబులు కానీ అవన్నీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారంటారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీ అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉంటే గౌరవ వేతనంగా ఒక 40,000 శాలరీ తీసుకుంటా, ఇంక్రిమెంట్ అయితే ఒక 50,000కో 60,000కో లక్షకో పోతే మీకు ఆనందం ఉంటుంది. సరిపోని 5,000 వాలంటీర్ ఉద్యోగం చేస్తే సరిపోని 5,000 వాలంటీర్ ఉద్యోగం, ఒక పక్క ఉద్యోగం చేస్తున్నట్టు అర్థం కావట్లా, చేయనట్టు అర్థం కావట్లా. ఉద్యోగం లేదా అంటే వాలంటీర్ అంటారు. జీతం చూస్తే 5,000. ఎట్లా 5,000తో కుటుంబ పోషణ? అంటే అది ఉద్యోగం అంటారు కానీ ఉద్యోగం కాదా? అంతే, ఉద్యోగం లాంటిది. ఉద్యోగం లాంటిది కానీ ఉద్యోగం కాదు. దీనివల్ల దానికంటే పొలంలో రైతు కూలీ నెలకు 15,000 వచ్చాయి పొలంలోనే. అంటే ఇక్కడ రైతులు గత ప్రభుత్వంలో రైతులు బాగానే ఉన్నారు. అయితే రైతులు కాదండి నేను అంటే రైతు కూలీలు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇది కాకపోయినా గత ప్రభుత్వంలో రైతు కూలీకి వెళ్ళినా బాగానే ఉండేది అని అంటున్నా నేను. అంతే, వాలంటీర్ ఉద్యోగం కాడి రైతు కూలీ చాలా ఏమన్నారు. రైతు కూలీ క్వాలిఫికేషన్ ఏముండాలండి చదువుకోవడానికి? ఏమీ అక్కర్లే, కష్టం తెలిస్తే చాలు. మళ్ళీ వాలంటీర్కి మళ్ళీ డిగ్రీ అన్నారు, ఇంటర్ అన్నారు. సరే అయ్యన్నా పర్ఫెక్ట్గా ఇచ్చారా? ఎవరైతే వైసీపీకి చెంచాలు ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. అంటే ఎవలా అదేదో ఎగ్జామ్ అన్నారు. అంతా వైసీపీ అంతా క్రాష్. ఆ పార్టీ పుట్టిందే ఒక ఫేక్లో నుంచి. సో మినిమం 2019 టు ఇప్పుడు వరకు ప్రజెంట్ 24 వరకు ఎంత వరకు లాభం పొందుండొచ్చు వైసీపీలో ఉన్న ఆల్ శాసనసభ్యులు అప్పుడున్న గవర్నమెంట్? అది అసలు ఎవరికి లెక్కలు సిబిఐలు కూడా తేల్చలేనంత సంపాదించారు వాళ్ళు. సిబిఐలు కూడా తేలినంత. అసలు వైసీపీ పార్టీ ఒక కరప్షన్ పార్టీ, కరప్షన్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. వాళ్ళ అధినాయకుడు 16 నెలలు 18 నెలల జైల్లో ఉన్నాడు కదా, దేనికోసం ఉన్నాడండి? ఏ పని అన్యాయంగా పంపిస్తే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైలుకి పంపించారు. ఆ కేసు కోర్టులు నిలబడలా, కేసు కొట్టేశారు. నీకు అన్యాయంగా అతను పంపిస్తే ఇవాళ 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఆ కేసులు కొట్టేసేవాళ్ళు కండి. ఇంతకీ బాబు గారిని జైలుకు పంపించడం ఎవరికి న్యాయం జరిగిందంటారు? అంటే వాస్తవంగా న్యాయం అన్యాయం గురించి పక్కన పెడితే తెలుగు ప్రజలందరూ తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారంటే అన్యాయంగా, ఒక కక్షపూరితంగా
జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టే ఏ తప్పు చేయని రాష్ట్ర ప్రజల కోసం కష్టపడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు. అంటే ఒక చెడు ఒక మంచిగా అనుకోవచ్చు కదా అయితే. దేనికైనా అంటే సుమారుగా ఒక 120-130 దేశాల్లో బాబు గారిని అరెస్ట్ చేయడం నుంచి ప్రొటెక్షన్స్ అవి అప్పటి నుంచే కదా, ఎప్పుడూ లేని ఫారెన్ నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారంట. అవునండి. అంటే బాబు గారి కెపాసిటీ ఏంటి, అసలు బాబు గారి స్థాయి, బాబు గారి పరిస్థితి ఏంటి అనేది ఆ ఒక్క అరెస్టు తర్వాత కొంతమంది యువతకు తెలియదండి. వాస్తవంగా మేమంటే రాజకీయాల్లో ఉన్నాం, మాకు తెలుసు. ఇప్పుడు బీటెక్ చదువుకునే వాళ్ళకి, ఇప్పుడు బీటెక్ అయిపోయి వచ్చే వాళ్ళకి వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనేది కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకు కూడా అమ్మో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంత విజనరీ లీడరా, ఇంత గొప్ప వ్యక్తా, ఇన్ని కోట్ల మంది ఇలా బ్రతకటానికి, వాళ్ళ యొక్క బ్రతుకులు మారటానికి అతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడ్డ వ్యక్తి అని చెప్పి అనుకుంటా ఉన్నారండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ తీసుకొచ్చింది సుత్తెల మెడికల్ కాలేజ్. ఇంతవరకు అతను తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఒక్కడు కూడా ఓపెన్ అవ్వాలి. అదేంటి విడుదల రజనీ గారు ఓపెనింగ్ అసలు ఒక్క దాంట్లో కూడా ఇంతవరకు ఒక అడ్మిషన్ స్టార్ట్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాంట్లో ఒక అడ్మిషన్ కూడా స్టార్ట్ అవ్వాలి. నేను చెప్తుంది, బాబు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు. ఈ చదువుకున్న యువత అంతా సాఫ్ట్వేర్లు అయ్యారు. ₹1,00,000 జీతం నెలకి, 80,000 జీతం, 90,000, 2 లక్షలు, 5 లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇదంతా కేవలం బాబు గారి పుణ్యం. 2, ఇతర దేశాలు పోయి చదువుకోవటం మనకు అలవాటు లేనప్పుడు ఇతర దేశాలు పోవడానికి ఏమేం చేయాలి అనేది పూర్తిగా బాబు గారే దానికి ఒక ముఖ్య క్రియాశీలకుడు. విదేశీ విద్య పథకం పెట్టి ఆ రోజు 10 లక్షలు డబ్బులు కూడా ఇచ్చారు, వెళ్ళడానికి ఎంకరేజ్ చేసిన వ్యక్తి బాబు గారు. ఇవాళ విదేశాల్లో అంతమంది మన తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి. అమెరికాలో మీకు ఇంకో విషయం తెలుసా అండి, టాప్ 10 డాక్టర్స్లో 3 మన ఇండియన్స్. అమెరికాలో టాప్ 10 డాక్టర్స్లో 3 మన ఇండియన్స్, 2 మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. అంటే సిబిఎన్ అంటే పార్టీ కాదు, సిబిఎన్ అంటే బ్రాండ్. అదొక వ్యవస్థ. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో కొన్ని కోట్ల మంది లాభం పొందారు. లక్షల కుటుంబాలు బాగుపడటానికి బాబు గారే కారణం. ఒక ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అతను, వాళ్ళ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఎంతమంది ఆనందంగా ఉంటారండి. దాని అంతటా కారణం బాబు గారు. ఇంకొకటి, ఆ సాఫ్ట్వేర్లు అందరూ బయటకు వస్తే మొన్న ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి అసలు మనం అరెస్ట్ చేసి ఇంత పెద్ద తప్పు చేసామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అనుకున్నారు. వామ్మో ఇతను చేసిన తప్పు కాదు, దగ్గరుండి టీడీపీని గెలిపించామని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఒక క్లారిటీతో ఉన్నారు. ఎట్లయినా సరే తెలుగుదేశం అధికారంలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు అతను కుక్కలను 2 పెట్టుకోం పక్కన. కుక్కలనా? 2 డాగ్స్ ఉన్నాయి అతనికి. ఉన్నాయి 2 కుక్కలు ఉన్నాయండి అతనికి. ఒకటి గుడివాడ కుక్క, ఒకటి అంతకుముందు సత్తెనపల్లి కుక్క. ఓకే. ఈ కుక్కలను పెట్టి ఏం చేయించేవాడు అంటే, సత్తెనపల్లి గుడివాడలో కుక్కలను కూడా తెచ్చుకుంటారా? తెచ్చుకున్నాను. 2 కుక్కలు. సత్తెనపల్లిలో ఒక పిచ్చి కుక్క ఉంది. పిచ్చి కుక్క. గుడివాడలో ఇంకో పిచ్చి కుక్క ఉంది, గుట్కా కుక్క. గుడివాడిది గుట్కా కుక్క, సత్తెనపల్లి సంబరాల కుక్క. ఓకే. ఈ 2 కుక్కలను పెట్టి ఏం చేయించాడు ఆయన? వయసుతో సంబంధం, అతను చేసిన పనులు. గుడివాడ గుట్కా కుక్క అయితే ఆయన కాళ్ళు పట్టుకునే కుక్క. అంతకుముందు కాళ్ళు పట్టుకునే కుక్క కొడాల నాని గారి చేత, గుడివాడ కుక్క అంటే కొడాల నాని గారి చేత ఎంత నీచగా మాట్లాడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే కదా, ఈసారి వైసీపీ గారు నేను గెలకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు దుడుస్తాను ఏదో. అదే మేము రెడీగా ఉండమన్నాం, కానీ ఆ మొన్న కనపట్టలే. ఇప్పుడు చూద్దాం అంటే ఎక్కడికి వెళ్ళారు ఏమో, ఏడ దాక్కున్నాడు తెలీదండి. మరి సత్యనపల్లి అంటే నీకు అక్కడికి వస్తే గుడివాడ ప్రజల కాండ్రిచ్చి ముఖం మీద ఊశారు మొన్న. ఈసారి చెప్పులతో కొడతారేమో భయపడుతున్నాడు. అందుకు ఇప్పుడు ఏం చెప్పాడు, ఒక మనిషి పుట్టాక మాట మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బూట్లు తుడుస్తానన్నాడు మొండ. మేము రెడీగా ఉండరా అన్నాం, ఛాలెంజ్ ఇస్తాం. ఏడి మరి బూట్లు రెడీగా అండి.
మరి సత్తెనపల్లి నుంచి సత్తెనపల్లి నుంచి సమరాల రాంబాబు గారు, జూనియర్ బ్రహ్మానందం గారు. జూనియర్ బ్రహ్మానందం ఎందుకు ఆ పేరు పెట్టారు? అంతేనండి. మాకు ఇంత రాంబాబు గారిని చూసినప్పుడల్లా బ్రహ్మానందం గారిని చూసినట్టు. ఎందుకు ఆ పోలిక ఏంటి? అంతే, ఆ డ్యాన్సులు, ఆ సంబరాలు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ స్టైల్ అంతా మాకు ఇతరులు అతనే కనపడతాడు. మొన్న లాస్ట్ ఇయర్ సంక్రాంతికి డాన్స్ కూడా ఓన్ పాట క్రియేట్ చేసుకుని వేసిన. ఈ సంవత్సరం సత్తెనపల్లి ప్రజలు మొత్తం బాగా ఫీల్ అయ్యారు. ఎందుకు? చాలా ఫీల్ అయ్యారు. సంతోషం. ఆహా, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా భార్గవ రెడ్డి గారిని సంక్రాంతికి ఒక 10 రోజులు ముందు వేశారు. అదే కనుక రాంబాబు గారు ఇన్ఛార్జ్ ఉంటే ఆ డ్యాన్స్ వేసేవాడు, మేము డ్యాన్సులు మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు వాళ్ళు. అందుకు మిస్ అయ్యారు. అందుకు ఫీల్ అయ్యారు. నాయకుడు కోసం మిస్ అవ్వాలా? నాయకుడు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు అక్కడ వైసీపీ నుంచి నాయకులు? నాయకుడు కాదండి, అతను జోకరు. జోకరా? అయ్యో, ఆయన మంచి అడ్వకేటు, మాట చాతుర్యం ఉన్న వ్యక్తి అంటారు. ఏం లేదండి, అతను జోకరు. అతను హాస్యం స్పందించడానికి రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఇట్లా అని ఏదో నేను ఒకడు ఉన్నాను అప్పుడప్పుడు అని మర్చిపోకుండా గుర్తు చేసుకునే వ్యక్తి రాంబాబు. గుర్తింపు కోసమా? ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గుర్తింపు. మంచి జోకర్ అండి, మంచి జోకర్. అతను మాట్లాడుతూ ఉంటే అతని భావజాలాలకి ఇదంతా అంటే మీరు బాగా నవ్వుకుంటారా? నవ్వుకుంటాం, అప్పుడప్పుడు ముఖం మీద ఉయ్యాలని కూడా అనిపించింది అతను చూసి. ఎందుకు? మాట్లాడే విధానం కొన్ని అట్లా ఉంటాయండి. ఈ దేశంలో ఎవరికి తెలియని మొత్తం ఆయనకి తెలిసినంత బిల్డప్ ఇస్తుంటాడు, ఏం తెలియపోయినా. అతని గురించి రాజుపాలెం తోటలు ఉన్నాయండి. రాజుపాలెం తోటలు ఏమున్నాయి? రాజుపాలెం దగ్గర తోటలు ఉన్నాయి. ఓకే. ఆ తోటల దగ్గర ఎవరిని అడిగినా చెబుతారు అతని ఏం గురించి. చెప్తారు? గంట గురించో అరగంట గురించో అవన్నీ చెప్తారులేండి. గంటల అరగంటల గురించి చెప్తారా? ఏం చేస్తారు అక్కడ లోకల్ ప్రజలను అడిగి చెబుతారు. నేను గంటల అరగంట గురించి మేము అడగమంటారు, మీకు తెలిసింది చెప్పండి. అంటే మాకు క్లియర్, సత్తెనపల్లి దగ్గర రాజుపాలెంలో పొలాల్లో అతను గెస్ట్ హౌస్ ఉందండి. గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ అడిగి చెప్తారండి ఎవరైనా. ఏమంటే గంట అరగంట అని మాకు చెప్తారా? అసలు ఏదైనా సమరాల రాంబాబు గారు అంటే ఏంది, అతను అడిగి వచ్చి ఏం చేస్తాడు, అసాంఘిక కార్యక్రమాల కేర్ ఆఫ్ అడ్రస్ అతను. ఎవరు ప్రశ్నించడానికి కూడా లేదు. లేదండి, చెప్పాను కండి, 2019 నుంచి 2024 దాకా పోలీస్ వ్యవస్థ ఏడుందండి ప్రశ్నించడానికి? ఎక్కడుంది? మనం పోయి ఏదైనా కంప్లైంట్ ఇచ్చామనుకో, ఆ కంప్లైంట్ రాంబాబు గారి మీద ఇస్తే అది పెట్టి మనల్ని అరెస్ట్ చేస్తారు.